ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. మరి ముఖ్యముగా ఆయన గడిచిన సెప్టెంబర్ నెలంతయు కూడా ఆయన రెక్కల నీడలో భద్రపరిచి మరి యొక్క నూతన మాసములోనికి మనలను ప్రవేశపెట్టిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ మొదటి దినము ప్రభు యొక్క కటాక్షమును ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా కోరుకుందాం. ఈ నెలంతటికి కావలసిన దేవుని సంరక్షణను, ఆయన కృపను మరి కోరుకుంటూ దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రియ దేవుని బిడ్డలారా, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజైతే ఏ సమయంలోనైతే యోనా తన యొక్క సేవకుని పంపించి నినివే పట్టణస్థులు బహు భయంకరులు, దుర్మార్గులు, బలత్కారులు అయినప్పటికీ కూడా యోనా వారి మధ్యకు వెళ్ళి దేవుని యొక్క వార్తను చెప్పడానికి ప్రభు సెలవిచ్చిన ఆ యొక్క వాక్కును వారికి తెలియచేయడానికి, ఆ సమాచారమును తెలియచేయడానికి భయపడి తర్షీషుకు పారిపోయిన యోనాను మరలా ప్రభు నడిపించి ప్రకటిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడలారా, ఆ ప్రజలను చూచి యోనా భయపడి వెళ్ళిపోయిన వాడుగా, ఎందుకంటే వారు మరి దుర్మార్గులు, దుష్టకార్యాలు జరిగించేవారు. అవును ప్రియ దేవుని బిడలారా, అయినప్పటికీ కూడా ఆయన ఏ ఒక్కరు నశించుట ఆయన చిత్తము కాదు గనక ప్రతి ఒక్కరూ ఆయన అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చాను. అవును, మరి అతి రీతిగానే నినివే పట్టణ ప్రజలు అల్పులు, గనులు, 40 రోజులలో మీ పట్టణమును ప్రభువు మరి నాశనం చేయబోతున్నాడు అని వారు వినిన ఆ యొక్క ప్రకటన మేరకు వెంటనే విధేయత చూపిన వారుగా ఉన్నారు. వారు ఎటువంటి ప్రజలు? దుర్మార్గులు, దుష్టులు, బలత్కారులు అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రకటన వినినప్పుడు వారిలో పరితాపము, వారిలో భయము, వారిలో కలవరము, మరి యొక్క 40 రోజుల్లో మరి భయంకరమైన ఉగ్రతకు మనము గురవబోతున్నాము అని ప్రస్తుతము మనమున్న ఈ యొక్క అవును ప్రియ దేవుని బిడలారా పరిస్థితులు, మన దేశ పరిస్థితులు, మన ప్రపంచ పరిస్థితులు గనక చూసినట్లయితే ఆనాడు నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా బలత్కారులుగా ఉన్నారో, అవును మరి దుష్టులుగా ఉన్నారో, లోకములో ప్రజలు ఎన్నో అక్రమాలు, అవును ప్రియ దేవుని బిడలారా వారి విషయంలో మనము తీవ్రత కలిగిన వారమై ఈ అక్టోబర్ మాసములో అవును ప్రభువా నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా అల్పులు, ఘనులు, ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించిన అనుభవములో రాజు ఆ సమాచారము విని రాజు కూడా తన సింహాసనము దిగాడు, మంత్రులు కూడా. అంతేకాదు ఆ పట్టణములో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, అవును ప్రియ దేవుని బిడలారా మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు అని మరి ఎంతో దేవుని ఎదుట వారిని వారు తగ్గించుకొని దేవుని యొక్క దయను కోరుకున్న అనుభవములో నీవు నేను మనము కూడా మన దేశము కొరకు, మన ప్రాంత ప్రజల కొరకు, మన కుటుంబీకుల కొరకు, అవును మరి విశేషముగా ఇవి అంత్యదినాలు, ఇవి దుర్దినాలు, అవును ప్రియ దేవుని బిడలారా ఆయన రాకడ అతి సమీపములో మరి ఉన్నది అని మనము గుర్తెరగాలి. ఎందుకంటే మరి రాకడకు ప్రభు ఏదైతే సూచనలు తెలియచేశాడో అవన్నీ నెరవేర్పు మన కన్నులారా చూస్తూ కూడా దేవుని యొక్క కటాక్షమును కోరుకున్నప్పుడు ఆయన చేస్తాను అన్న కీడు చేయక పశ్చాత్తాప్తుడై ఆ కీడు చేయక మానెను అని క్రింద వచనాలలో చదువుతాం. నినివే పట్టణ ప్రజలను ఏ విధంగా మరి ప్రభు కాపాడి ఉన్నాడో అట్టి రీతిగానే మన కుటుంబమును
మన దేశమును, మన పట్టణమును, మన రాష్ట్రమును దేవుని కొరకు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దుర్దినాలు, అంత్యదినాల్లో ఉన్న మనము మన ఆధ్యాత్మిక జీవితంలో అవిధేయులుగా, బలహీనులుగా ఒకవేళ ఉన్నట్లయితే ఈ అక్టోబర్ మాసములో మరింత దేవునికి సన్నిహితముగా, దేవునితో మాట్లాడే అనుభవం, దేవుని సన్నిధిని సమృద్ధిగా అనుభవించే అనుభవం, ఆయనను స్తుతించే అనుభవం, ఆయన ఆజ్ఞను గైకొనే అనుభవం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నప్పుడు ఆయన ప్రతి ఉగ్రత నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి సమస్య నుంచి ఆయన తన బిడ్డలను పరిశుద్ధుల ప్రార్థనలను బట్టి, అవును ఆనాడు వారందరూ కూడా బలత్కారులుగా, దుర్మార్గులుగా ఉన్నప్పటికీ వారిని వారు తగ్గించుకొని దేవుని ఎదుట నిస్సహాయులుగా, మాదంటూ ఏది లేదయ్యా, నీ కృపే, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని సహాయమును వేడుకుంటున్న రీతిగా మనము కూడా మన ప్రజల కొరకు, మన రక్త సంబంధుల కొరకు, మన పొరుగువారి కొరకు, మన తోటి వారి కొరకు మొరపెట్టుకునే అనుభవములో ఉన్నప్పుడు ప్రభు నీ ప్రార్థన విని నీ కుటుంబీకులను, నీ రక్త సంబంధులను, నీ దేశస్థులను ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన చేద్దాము అన్న కీడు చేయక మానెను అని మనము క్రింది వచనాలలో చదువుకున్న రీతిగా ఈ బాధ్యతను మనము ఈ అక్టోబర్ మాసములో స్వీకరించి, నేను దీవించబడటమే కాదయ్యా, నాతో పాటు నా రక్త సంబంధులు, నా కుటుంబీకులు, నా మరి పొరుగువారు, నా దేశ ప్రజలు, నా తోటివారు, అవును అటువంటి భారమైన ఆత్మ కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ప్రార్థించడానికి, ఆయన కటాక్షమును కోరుకోవడానికి ఈ నెలను దేవుని ఎదుట అవునయ్యా ప్రార్థన సహాయముతో, ప్రార్థన ఆత్మతో నన్ను అభిషేకించు. దేవుని సహాయమునకు, దేవుని కృపకు, దేవుని చిత్తానికి నీ యొక్క జీవితమును మరి విధేయతతో మరి లోబడి ఆయన ఎదుట పలుకు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీ ప్రార్థనను బట్టి, నీ మొరను బట్టి ఆనాడు నినివే పట్టణమును రక్షించిన రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రజలను, నీ దేశాన్ని, నీ రక్త సంబంధులను ఆయన కాపాడే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ప్రతి కీడు నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి మరి భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన సురక్షితంగా ఆయన బిడలను భద్రపరిచి ఆశీర్వదించే దేవుడు. తలలు వంచండి. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించును గాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. దుర్దినాలు, అంత్యదినాలు, ఎక్కడ చూసినా కూడా క్షేమము లేని దినాలలో మేము ఉన్నాము. అవును ప్రభువా, కనికరించండి, కృప చూపండి. గడిచిన 7 తండ్రి నాయన మరి 9 మాసములు కూడా ఈ బిడ్డలను కాపాడిన దేవుడవు. 10వ నెల అక్టోబర్ మాసములో నిన్ను స్తుతించే కృప, నిన్ను గణపరిచే కృప, ఆనాడు నినివే పట్టణ ప్రజలు మరి నాశనము రాబోతుంది అని విని ఉపవాసం ఉండి నీ ఎదుట ప్రార్థించి ఉన్న రీతిగా, అవును ప్రభువా, ధనులేమి, అల్పులేమి, రాజు కూడా, మంత్రులు కూడా, పశువులు కూడా మేత మేయలేదు ప్రభువా. వారిని వారు తగ్గించుకున్నప్పుడు వారి పట్టణాన్ని కాపాడుకున్నారు. వారు ఎంత భయంకరులైన, దుష్టులైన, బలత్కారులైన వారిని కాపాడిన దేవుడు, వారిని సంరక్షించిన దేవుడు. చేద్దామన్న కీడు చేయక మాని వారిని విడిపించిన దేవుడు, వారిని రక్షించిన దేవుడు. అట్టి రీతిగానే మేము కూడా మా ప్రజల కొరకు, మా రక్త సంబంధుల కొరకు, మా కుటుంబీకుల కొరకు నీ ఎదుట గోజాడుకునే కృప, ప్రార్థించే కృప, వారిని నీ రాజ్య వారసులుగా నిలబెట్టుకునే కృప నాయనా నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. దుర్దినాలు, అంత్యదినాలు, ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు, వరదలు, ప్రభువా సృష్టిలో అనేకమైన మార్పులు మేము చూస్తూ ఉన్నాం. నిరాకడ అతి సమీపములో ఉంది అని మెలకువ కలిగి సిద్ధ మనస్సుతో ప్రార్థన యందును, పరిశుద్ధత యందును, పట్టు విడువక సహవాసమునందును, అవును ప్రభువా, అనుదినము నీతో సహవాసము, నీలో ఆనందము, సమృద్ధికరమైన దీవెన నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.